Father has given me as a legacy. నాకు ఒక వారసత్వంగా ఇచ్చారనుకుంటాను. So I'm happy and proud of it, and to take the legacy forward, and for another 20-25 years I'll rule the industry. 100%. Competition to my son, competition even to my grandson. Sir, ఎప్పుడు సార్ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు? డిసెంబర్లో ఉందండి. ఈ డిసెంబర్ లాంచింగ్. యా. సో అంటే సినిమాకి సంబంధించి కొద్ది డీటెయిల్స్ ఏమన్నా మాతో ఎట్లా చెప్తాం? సో ఇప్పుడు 50 సంవత్సరాలు మీరు హీరోగా కంప్లీట్ చేసుకున్నారు, మీకు 50 years ఉన్నట్టు కనిపించట్లేదు, ఏంటి మీ రహస్యం? ఏం లేదండి, నా పని నేను శ్రద్ధగా భక్తితో మరి నిర్మాతను దృష్టిలో పెట్టుకుని, ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని, పంపిణీదారులు అయితేనేమి, మన థియేటర్ యాజమాన్యం అయితేనేమి, అందరూ కూడా ఆరోగ్య బాగుండాలి, ఇండస్ట్రీ 3 పువ్వులు 6 కాయలాగా వర్దిల్లాలన్న ఒక తపన, అలాగే నా క్రమశిక్షణ, నా యొక్క పట్టుదల. ఎందుకు ఇప్పుడు ఈ హీరోల్లో ఇప్పుడు నటులు ఎందుకు క్రమశిక్షణ ఉండట్లేదు? ఉంటేనే ఎందుకండి, చాలా కంప్లైంట్స్ అవి వస్తున్నాయి. ఏమొచ్చింది మీకు? నాకేం ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఇట్స్ ఓన్లీ వర్కింగ్ స్టైల్, అక్కడే తేడా వచ్చింది, కానీ నథింగ్ లైక్ ద సిన్సియారిటీ, అండ్ ఐ డోంట్ ఫైండ్ దట్ ఫాల్ట్ విత్ ఎనీవన్. సార్, తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరింది, పాన్ ఇండియా సినిమాస్ మోస్ట్లీ వస్తున్నాయి. సో నెక్స్ట్ మీరేమన్నా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారా? వరుసగా అన్ని బ్లాక్ బస్టర్ కొట్టారు, అఖండ తర్వాత భగవంత్ కేసరి, అంతకుముందు అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ, భగవంత్ కేసరి. సో ఏమైనా ప్లాన్ చేస్తున్నారు పాన్ ఇండియా? అట్లా నేను ప్లాన్ చేయనండి, ప్రత్యేకంగా నేను ప్లాన్